విటమిన్ డి లోపం వల్ల మనకి ఎముకల్లో ప్రాబ్లమ్స్ వస్తాయంటారు నిజమే? మెయిన్గా పిల్లలలో రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. అడల్ట్స్లో ఆస్టియోమలేషియా వస్తుంది. పాలు తాగడం వల్ల, బోన్ సూప్ తాగడం వల్ల మనకి కాల్షియం అనేది వస్తుంది. బోన్ సూప్ మీరు అడిగారు కదా, దాన్ని హైదరాబాదీ స్లాంగ్ లో అయితే పాయ అంటారు. ఇట్ హ్యాస్ 9 grams ఆఫ్ ప్రోటీన్, మోర్ దాన్ an egg contains. వెన్నుముక ప్రాబ్లమ్స్ లో వచ్చేటప్పుడు అసలు బెస్ట్ పోస్టర్ ఆఫ్ కూర్చోవడం కానీ, బెస్ట్ పోస్టర్ ఆఫ్ పడుకోవడం కానీ కానీ నా దృష్టిలో సైడ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో, సైడ్ స్లీపింగ్ పొజిషన్ అంటారు, ఆ పొజిషన్ అనేది చాలా బెస్ట్ స్లీపింగ్ పొజిషన్. స్పోర్ట్స్ మ్యాన్స్ లో అంటే ముఖ్యంగా మనకి క్రికెట్, ఫుట్బాల్ లేదంటే రన్నింగ్ ఇలాంటి వాళ్ళలో వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? చాలా మంది క్రికెట్ ఆడుతుంటారు, ఎందుకంటే ఇన్ని రోజులు స్ట్రెస్ లేని మజిల్ ని మీరు సడన్ గా ఒకసారి బౌలింగ్ అనేది, షోల్డర్ అనేది ఫుల్ ఆర్క్ తిరగాలి, దాని తర్వాత బ్యాక్ కూడా బెండ్ కావాలి. రెగ్యులర్ గా రన్నర్స్ కి వచ్చే వాళ్ళకి చాలా పెయిన్స్ కావాలి. రన్నర్ నీ అనే పేరే ఉంది, అదేంటంటే పటలో ఫ్యూమరల్ పెయిన్. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. మన శరీరంలో కంప్లీట్గా స్కిన్ ఎలా అయితే ఆక్యుపై ఉంటుందో ప్రతి చోట బోన్ కూడా అలాగే ఆక్యుపై ఉంటుంది. మరి బోన్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్ స్ట్రెంథనింగ్కి ఏం చేసుకోవాలి, ఈ కీళ్ళు కానీ, మజిల్స్ కానీ, లేదంటే ఇంకా పూర్తిగా అసలు శరీర తత్వంలో మనకి ఏం చేసుకుంటే మన మజిల్ స్ట్రెంథనింగ్ కానీ, బోన్ స్ట్రెంత్ కానీ, కీళ్ళు ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ ఆర్థో సర్జన్ డాక్టర్ ప్రదీప్ వర్మ గారు. నమస్తే సార్. విటమిన్ డి లోపం వల్ల మనకి ఎముకల్లో ప్రాబ్లమ్స్ వస్తాయంటారు నిజమేనా? యా, విటమిన్ డి లోపం వల్ల జనరలీ ఇట్ ఈస్ వైటమిన్ డి డెఫిషియన్సీ. దానివల్ల మెయిన్గా పిల్లలలో రికెట్స్ అనే డిసీజ్ వస్తుంది. ఓకే, అడల్ట్స్లో ఆస్టియోమలేషియా అని వస్తుంది. ఓకే, ఈ రెండు విటమిన్ డి డెఫిషియన్సీ వల్లనే వస్తుంది మెయిన్ ఇవి. ఇంకా ఓల్డర్ పీపుల్లో ల్యాక్ ఆఫ్ విటమిన్ డి వలన ఆస్టియోపోరోసిస్ అని రావచ్చు. ఓకే, దీనివల్ల నెక్స్ట్ ఏంటంటే మనకి విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల నార్మల్ ఇండివిజువల్స్, రెగ్యులర్ వర్కింగ్ ఇండివిజువల్స్ వాళ్ళకి త్వరగా మజిల్ ఫ్యాటిక్ కానీ, త్వరగా మార్నింగ్ కల్లా ఫుల్ జోస్తో ఉన్నా కానీ ఈవినింగ్కి వచ్చేసరికి త్వరగా అలసిపోవడం కానీ, అది కంపేరిటివ్ టు అదర్ హెల్దీ ఇండివిజువల్స్ విటమిన్ డి ఉన్న వాళ్ళకి త్వరగా అలసిపోవడం ఉన్నా కానీ వాళ్ళకి విటమిన్ డి వలన ఉండొచ్చు. అదేమి డిసీజ్ అనలేము, కానీ ఇట్ ఈస్ అ సిమ్టమ్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఓకే, అయితే ఇది విటమిన్ డి లోపం వల్ల మనకి ఫ్యూచర్లో ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయంటారా? యా, విటమిన్ డి వలన అంటే మెయిన్గా ఇప్పుడు బోన్స్కి అవసరమయ్యేటి కాల్షియం అనేది విటమిన్ డి. ఇప్పుడు కాల్షియం అనేది మనం తిన్నా కానీ అది అబ్జర్వ్ చేసుకోవడానికి విటమిన్ డి అనేది అవసరం అన్నట్టు. సో దాని వలన బోన్ హెల్త్ అనేది డెవలప్ అవుతుంది అన్నట్టు. సో విటమిన్ డి అనేది ఎప్పుడైనా యూజువల్ ఎసెన్షియల్ విటమిన్. సో అది ఉన్నందువల్లనే మనకు బోన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా వేరియస్ సోర్సెస్ ఆఫ్ విటమిన్ డి, లైక్ చాలామంది చెప్తుంటారు విటమిన్ డి అనేది సన్లైట్ ద్వారా వస్తుంది, ఎక్స్పోజర్ ఎవ్రీడే మార్నింగ్ 15 to 20 minutes ఎక్స్పోజ్ అవ్వాలి. సో విటమిన్ డి దానివల్లనే కాకుండా దే ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ లైక్ ఇన్ డైట్, మనకి ఫుడ్లో కూడా వస్తుంది. కొన్నిసార్లు ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ కొన్ని ఉంటాయి, ఫిషెస్లో ఉంటాయి ఎక్కువ. మెయిన్గా ఫిషెస్ అంటే ఇప్పుడు సాల్మన్ ఫిష్ ఉంటుంది. సో దానివల్ల ఉంటుంది. ఓన్లీ ఇప్పుడు మనకు అపోహ అనేది ఏంటంటే ఓన్లీ సన్లైట్లోనే ఉండొచ్చు, కొన్ని డైటరీ ప్రోడక్ట్స్లో కూడా ఉంటుంది. సో విటమిన్ డి అనేది విటమిన్ సోర్స్ అనేది ఏదున్నా కానీ అది మన అపోహల వల్ల ఓన్లీ సన్లైట్కే వస్తుంది అని రూల్ అవుట్ చేస్తారు. అయితే రిచ్ విటమిన్ డి సోర్స్ ఇన్ ఫుడ్ అంటే మీరు ఏం చెప్తారు? డైరీ ప్రోడక్ట్స్లో ఉంటుంది, తర్వాత ఫిష్లో ఎక్కువ ఉంటుంది అనమాట. సో దాంట్లో ప్లస్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా కొన్నిట్లో దొరుకుతుంది. ఓకే, విటమిన్ డి మెయిన్గా కాల్షియంతో పాటే బోన్ హెల్త్కి చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ సచ్ అలోన్ అంటే ఏంటంటే అలోన్గా అంటే మీరు ఇప్పుడు పిల్లల్లో చెప్పాను కదా,
రికెట్స్ అనే డిసీజ్లో, అంటే ఏంటంటే బోన్ వాకింగ్ ఇష్యూస్లో కానీ, చిన్న గ్రోయింగ్ ఏజ్లో 2 to 3 ఇయర్స్లో నీస్ ఇలా మోకాలు బోలెక్స్ అంటారు, క్రాస్ నీస్ అంటారు, అలాంటి వాటిలో రికెట్స్లో ఉంటుంది. అది ఓన్లీ ఆ డైటరీ మాడిఫికేషన్. సో అది ఫిజియోలాజికల్ అన్నట్టు. జనరల్గా మనుషులు ఆర్ కిడ్స్ తేడాగా నడుస్తున్నారు అనుకోండి, మనకి అది విటమిన్ డి వల్లనే ఉండొచ్చు. మనకి జనరల్గా పేరెంట్స్ ఏదో అయిపోయింది అని చెప్పేసి చాలా మిస్కన్సెప్షన్లో ఉంటారు. సో ఏమైనా దే గో టు డాక్టర్, మనం జనరల్గా మనం చెప్పేది ఏంటంటే ఓన్లీ వీల్ రీఅష్యూర్ ద పేషెంట్, రీఅష్యూర్ ద పేరెంట్స్ ఇన్ఫ్యాక్ట్. సో ఏంటంటే ఏం కాదండి, ఇది విటమిన్ డి వల్లనే ఉండొచ్చు, మీరు కొన్ని డైటరీ సప్లిమెంట్స్ ప్లస్ ఎక్స్ట్రా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం వలన అండ్ వెయిట్ అండ్ వాచ్ వలన ఇట్ విల్ యాక్చువల్లీ గ్రో అకార్డింగ్లీ అండ్ 7 to 8 years వరకు మీరు మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్ట్రైట్గా నడుస్తారని చెప్పి ఉంటుంది. సో విటమిన్ డి తోటి చాలా ఉంటాయి. సో దాంట్లో అవసరం ఉండేటివే మనం తీసుకోవాలి. మిశ్రాని ఒకరి ఎక్స్పర్ట్ ఎవరితోటన్నా వింటే సరిపోతుంది. వేరే ఏమన్నా కానీ పెడితే బెటర్. ఓకే. అయితే కాల్షియం సప్లిమెంట్స్ అనేవి కొంతమంది తీసుకుంటూ ఉంటారు సార్. ఈ కాల్షియం సప్లిమెంట్స్ టాబ్లెట్స్ రూపంలో తీసుకోవటం బెటర్ అంటారా, లేకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్, మన ఫుడ్లోని కాల్షియంని జాగ్రత్తగా ఉండేలా చూసుకొని అలా తీసుకోవడం మంచిదంటారా? కాల్షియం సప్లిమెంట్స్ అనేది రెగ్యులర్గా పోస్ట్ మినోపాజల్ ఫీమేల్స్ తీసుకుంటారు. అంటే అరౌండ్ 40 to 50 years మినోపాజ్ తగ్గిపోవడం వల్ల హార్మోన్ రిప్లేస్మెంట్ అవసరం ఉన్న వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ రెగ్యులర్గా వాడతారు. సో కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎవరు జనరల్గా, ఇప్పుడు బోన్ హెల్త్ బేసిక్గా తక్కువగా ఉన్నా కానీ, లేకపోతే లైక్ పోస్ట్ ఫ్రాక్చర్స్ రికవరీ కోసం, బోన్ రికవరీ కోసం కాల్షియం సప్లిమెంట్స్ వాడే వాళ్ళు ఉంటారు. సో కొన్నిసార్లు కాల్షియం అనేది ఓన్లీ బోన్కే కాదు, యాక్చువల్లీ మజిల్కి పనికొస్తుంది, హార్ట్కి పనికొస్తుంది. సో ఇవి కూడా ఉంటాయి. సో ఈవెన్ కార్డియాలజిస్ట్ ప్రిస్క్రైబ్ కాల్షియం. ఓకే. సో కాల్షియం అనేది వేరియస్ ఫార్మ్స్లో ఉంటుంది. ఈవెన్ ఫుడ్స్లో రావచ్చు, బయట ట్యాబ్లెట్స్ రకంగా చూడవచ్చు. మనకి కాల్షియంలో కూడా వేరియస్ సోర్సెస్ ఉంటాయి, వేరియస్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కాల్షియం కార్బోనేట్ అని ఉంటుంది రెగ్యులర్గా వాడేది మనం, కాల్షియం సిట్రేట్ అని ఉంటుంది. సో ఇవి 2 టాబ్లెట్స్ రూపంలో ఉంటాయి. అలా కాకుండా మనకి ఈచ్ ఒక ఇండివిజువల్కి అట్ ఎ పాయింట్ ఆఫ్ ఏజ్ అరౌండ్ 19 to 50 years లోపు రెగ్యులర్ రికమెండెడ్ డైలీ ఇంటేక్ ఆఫ్ కాల్షియం ఈజ్ 1000 mg. ఓకే, 1000 mg. అందుకనే మనకి మీరు ఇప్పుడు మామూలు రెగ్యులర్ బ్రాండ్ ఉంటుంది కదా, షెల్కాల్ 500 ఎలిమెంటల్ కాల్షియం అనేది 500 mg ఉంటుంది. సో అలా అది రికమెండెడ్ డోసు వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు అలా. సో అదే మీరు ఒక ప్రెగ్నెంట్ ఫీమేల్ ఉన్నారనుకోండి, కొంచెం 1200 mg ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ 71, 70, 50 to 70, 80 ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా సో రికమెండెడ్ డోస్ ఆఫ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ డైటరీ ఒకసారి మిల్క్ ప్రోడక్ట్స్లో కానీ మామూలు సేమ్ లీఫీ వెజిటబుల్ యాజ్ ఐవ్ టోల్డ్ బిఫోర్ దాంట్లో లేకుండా అనుకోండి, ఎక్స్ట్రా అవసరం ఉన్నప్పుడు కాల్షియం అనేది తీసుకోవాల్సి వస్తుంది. అయితే పాలు తాగడం వల్ల, బోన్ సూప్ తాగడం వల్ల మనకి కాల్షియం అనేది వస్తుందా? అది ఎంతవరకు సరిపోతుంది? పాలు తాగడం ఈస్ ఆల్వేస్ బెటర్ థింగ్ అకార్డింగ్ టు మీ ఫర్ బోన్ హెల్త్, బికాస్ దాంట్లో డైరీ ప్రోడక్ట్స్లో కాల్షియం అనేది ఉంటుంది. సో ఇందులో మెయిన్ బోన్ సూప్ ఉంటుంది. బోన్ సూప్ మీరు అడిగారు కదా, దాన్ని హైదరాబాదీ స్లాంగ్లో అయితే పాయ అంటారు, ఇంగ్లీష్లో అంటే బోన్ బ్రాత్ అంటారు. సో యాక్చువల్లీ బోన్ బ్రాత్లో మామూలుగా ఇట్ హ్యాస్ 9 grams ఆఫ్ ప్రోటీన్, మోర్ దాన్ ఎన్ ఎగ్ కంటైన్స్. ఓకే. సో మనము ఎప్పుడైతే బాడీకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ అవసరం ఎక్కువగా ఉందనుకో, అప్పుడు దానికి మనం పాయా సూప్ అనేది హెల్ప్ఫుల్ ఉంటుంది. అదే ఇప్పుడు మీరు సపోజ్ డిజీజెస్, ఇప్పుడు ఆర్థరైటిస్ ఉందనుకోండి ఎగ్జాంపుల్, అది బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవడానికి దాని ప్రోటీన్ ఇంటేక్ అవసరం లేదు. అలాంటి వాటిలలో పాయా సూప్ అనేది పనికిరాదు. ఓకే. ఇప్పుడు మీరు పోస్ట్ ఫ్రాక్చర్ హీల్ అవ్వడానికి ఏమవసరము, ప్రోటీన్స్ అవసరం. పాయా సూప్లో ఏముంటుంది, కొల్లాజన్ అనేది, జెలాటిన్ అని ఉంటుంది, మిగతా యాజ్ సోర్సెస్ ఆఫ్ రిచ్ ఆఫ్ కాల్షియం అవి కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ ప్రోటీన్ ఎస్పెషల్లీ కొల్లాజన్ అనేది మనకి కొల్లాజన్ బైండింగ్ వలన ఫ్రాక్చర్ హీలింగ్ అనేది మెరుగ్గా ఉంటుంది. అందుకనే పోస్ట్ ఫ్రాక్చర్స్ కానీ ఏదైనా దెబ్బ తగిలినా కానీ మీరు ఇమ్మీడియట్గా పాయా సూప్ తాగండి అని చెప్తారు. పాయా సూప్ రెగ్యులర్గా ఆఫర్ చేస్తే ఎవరు తీసుకోరు, ఎవరైనా తీసుకుంటారు, కానీ దాని హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ తీసుకుంటారు. రెగ్యులర్గా తీసుకోవటం వల్ల పాయా సూప్
ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా మరి? దాని న్యూట్రిషనల్ ఇంటేక్ వాల్యూ చెప్పాను కదండి. దాంట్లో 6 grams ఫ్యాట్ ఉంటుంది, 9 grams ప్రోటీన్ ఉంటుంది, ఆల్మోస్ట్ అరౌండ్ 160 calories ఉంటుంది ఒక కప్ ఆఫ్ ఆల్. సో మీరు జిమ్కి వెళ్ళినా కానీ ప్రోటీన్ డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది అనేది డెఫినెట్గా పనికొస్తుంది అన్నమాట. ఓకే. చాలామంది ఇప్పుడు లైఫ్ స్టైల్లో కదలకుండా ఒక్క దగ్గరే కూర్చొని అలా ఉండిపోతూ ఉంటారు. ఇలాంటి వేళ్లలో బోన్ హెల్త్ అనేది చాలా తగ్గుతుంది అని రీసెర్చెస్ చెప్తున్నాయి. ఇది నిజమేనా? ఇలా కాకుండా వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇది జనరల్ టాపిక్ అండి. సో ఇప్పుడు రైట్ నౌ ఒక ఏజ్ గ్రూప్లో ఉంటారు, రైట్? ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఆఫ్టర్ ఇంజనీరింగ్ అండ్ ఆల్ కొందరు తీసుకున్న వాళ్ళు దే విల్ ఆప్ట్ ఫర్ అన్ ఐటీ జాబ్. కదలకుండా కూర్చోవడం చాలామంది ఇప్పుడు లాంగ్ స్టాండింగ్ డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు. లాంగ్ స్టాండింగ్ డెస్క్ జాబ్స్ చేసే వాళ్ళు జనరల్గా ఐటీ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ వారు ఇప్పుడు ఎర్లీ ఇన్ దర్ కెరియర్ దే ఆర్ అండర్గోయింగ్ ట్రైనింగ్. సో ఆ ట్రైనింగ్లో దే యూస్ టు సే అరౌండ్ 12 hours. కొందరు అయితే అటే స్ట్రెచ్ 4 hours 5 hours కూర్చుంటారు వితౌట్ ఎనీ బ్రేక్స్. దీస్ పీపుల్ ఆర్ ప్రోన్ టు గెట్ బ్యాక్ ఏక్ ఇన్ వెరీ ఎర్లీ ఏజ్ గ్రూప్. ఓకే, బికాస్ అందులో మెయిన్ మనకి పోస్చర్ అనేది రాంగ్ ఉండొచ్చు. ఓకే, ద సీట్ దే యూస్ ఆర్ ద చైర్ దే యూస్ ఫర్ లాంగర్ టైమ్, దాని వలన ఇదేంటి బ్యాక్ పెయిన్ రావచ్చు మెయిన్గా. లేకపోతే కంటిన్యూస్ ద పోస్చర్ ఆఫ్ వైల్ వర్కింగ్, ఏ అయితే పోస్చర్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారో అది స్పైన్ అనేది వాళ్ళ స్పైన్ కర్వేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది అన్నట్టు. సో జనరల్గా నా దృష్టిలో కదలకుండా కూర్చోవడం అనేది ఎప్పుడైనా బ్యాడే. ఇన్ఫ్యాక్ట్ ఎనీథింగ్, ఇప్పుడు షాప్ అటెండెంట్స్లో ఉంటారు, రిసెప్షనిస్ట్లు ఉంటారు, కొందరు కంటిన్యూస్గా కూర్చొనే ఉంటారు, ప్లస్ పైన హెడ్ పైకి టిల్ట్ చేస్తుంటారు, ఈవెన్ అదే. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్. నెక్ పెయిన్ కూడా దాంతోపాటు ఫ్రీ వస్తుంది ఓకే ఇలాంటి జాబ్స్ చేసే వాళ్ళకి. సో రెగ్యులర్గా మీరు ఇవి రాకుండా ఉండాలి అంటే వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ జాబ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ బ్యాక్ ఆల్సో ఫర్ దట్ జాబ్. ఓకే, సో మీరు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ ముందే చేసుకోవడం కానీ, మీరు మంచి డైట్ కానీ, కూర్చోవడం కానీ, ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం కానీ, లైక్ 90 పోస్చర్స్ ఉంటారు. మీన్ హిప్స్, నీస్, యాంకిల్స్ అన్ని 90 degreesలో ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజీగా చెప్తాను అంటే ఇయర్స్ బిఫోర్ షోల్డర్స్. లైక్ ఈ షోల్డర్స్ ముందు ఇయర్స్ బిఫోర్ షోల్డర్స్ ఉన్నదనుకోండి, దట్ ఈస్ అ కరెక్ట్ పోస్చర్ అన్నట్టు. అదే మీరు ఇలా చేశారనుకోండి, షోల్డర్స్ వెనకాల బ్యాక్ వెళ్ళిపోయారనుకోండి, ఇట్ ఈస్ స్ట్రెచింగ్ యువర్ నెక్ మజిల్స్. సో జనరల్గా మనము ఇలా వర్క్ చేస్తుంటారు, కొందరు ఇలా వర్క్ చేస్తుంటారు, వంగి టిల్టెడ్ పొజిషన్లో వర్క్ చేస్తుంటారు. సో దట్ ఫర్ ఏ లాంగర్ టైమ్, ఈవెన్ ఫర్ 1 or 2 hours, that may cause a strain in your muscles. So that is the cause of the backache or any neck ache. So ears before shoulders and మీ లెగ్స్ కూడా డెస్క్ లోపల ఉండడం కానీ, మౌస్ కూడా దగ్గరలో ఉండడం కానీ, ఎల్బోస్ కూడా ఫ్లెక్షన్లో ఉండడం కానీ, ఇవన్నీ ఎర్గనామిక్స్లో బాగుంటాయి. సీట్ అనేది కూడా బ్యాక్ రెస్ట్ సపోర్ట్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే కొంతమంది నడుస్తున్నప్పుడు కానీ లేదంటే నార్మల్గా కీళ్ళు కదిల్చినా కూడా టక్ 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 అనే శబ్దం వస్తూ ఉంటుంది. అది దేనికి కాదు సార్? అదేమైనా ఫ్యూచర్లో మనకు ఒక ప్రాబ్లమ్ని ఇండికేట్ చేస్తూ ఉంటుందా? లేదు, మీకు జనరల్ నార్మల్ ఫినామినాస్, ఎక్కిళ్ళు నార్మల్ ఫినామినాలు ఎలా ఉంటుంది, హికప్స్. సో బోన్కి కూడా అలాంటి నార్మల్ ఫినామినా ఉంటుంది. మనం రెగ్యులర్గా ఇలా చేస్తాం. సో ఇది ఎందుకు వస్తుంది, ఇది ఎందుకు సౌండ్ వల్ల వస్తుంది, ఇది ఇలా చేస్తే అది కూడా ఒకసారి వస్తుంది, ఎందుకు రాదు అనేది. సో ఇది జాయింట్స్లో మధ్యలో ఫ్లూయిడ్ ఉంటుంది, సైనాయిల్ ఫ్లూయిడ్ అంటారు. సో అది మధ్యలో అది ఎప్పుడోకప్పుడు ప్రెషర్ ఎక్కువైనప్పుడు కానీ ఇట్లా పాపౌట్ ఉంటుంది, పాప్స్ వస్తుంటాయి అన్నట్టు. గ్యాస్ బబుల్స్ రిలీజ్ అయ్యి పాప్స్ వస్తుంటాయి. పాప్స్ వలన రెగ్యులర్గా ఇలాంటి సౌండ్స్ వస్తుంటాయి. దట్ మే బీ ఫింగర్స్, దట్ మే బీ నీస్ ఆర్ ఎనీ యాంకిల్. సమ్ టైమ్స్ డ్యూ టు లాంగ్ ఎక్కువ స్టెప్ ఉన్నా కానీ మీకు అవి అనేది రెగ్యులర్గా సౌండ్స్ వస్తుంటాయి. ఈ సౌండ్స్ నార్మలే, ఓకే. బట్ ఈ సౌండ్స్ బయట వినేటట్టు వేరే జాయింట్స్, ఎల్డర్లీ పీపుల్ హూ హ్యావ్ ఆల్రెడీ నీస్ ఆర్ బ్యాక్ పెయిన్ ఆర్ ఎనీ ఇదేంటి ఆర్థరైటిస్ పెయిన్ వచ్చిందనుకోండి, అప్పుడు దీని క్రెపిటస్ అయిపోతుంది. అప్పుడు ఈ సౌండ్స్ ఏవైతే ఉందో క్రెపిటస్ అంటారు. క్రెపిటస్ అంటే ప్రతి మూమెంట్కి మీరు ఎక్స్టెండ్ చేసిన, ఫ్లెక్స్ చేసిన నీస్లో టక్ 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 సౌండ్ వస్తుంటుంది. సో దట్ ఈజ్
అది కూడా నార్మలే ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ ఈస్ ఆర్థరైటిస్ అంటే ఒక ఎముక రాసుకునే సౌండ్ వచ్చే ఛాన్స్ ఉందనుకో, గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉంటుంది. అది వెరీ మచ్ అబ్నార్మల్ అన్నట్టు. సో ఇలాంటి సౌండ్స్ వచ్చినాయి అనుకోండి, దేర్ మే బి కేస్ ఆఫ్ ఆర్థరైటిస్, యూ నీడ్ టు కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిక్ సర్జన్ వెరీ నియర్ బై. ఓకే. అయితే సమ్ టైమ్ మనం పొద్దున్న లేవగానే కింద కాలు పెట్టడానికి చాలా మంది భయపడుతూ ఉంటారు. కింద కాలు మడం ఇలా మోపంగానే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇది ఎందుకు, ఎలా, ఎవరిలో ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఉంటుంది? సో ఈ కండిషన్ ఏదైతే ఉందో, బేర్ ఫీట్ నడిస్తే ఈ కండిషన్ అనేది రావచ్చు. ఓకే. సో చాలామంది ఇమ్మీడియట్గా బెడ్ మీదకి లేవగానే వేసిన ఫస్ట్ అడుగుకి పెయిన్ వస్తుంది అన్నట్టు. సో ఇలాంటి కండిషన్ పేరు ప్లాంటార్ ఫేషియటిస్ అంటారు. ప్లాంటార్ ఫేషియటిస్ అంటే రెగ్యులర్గా దానికి ఇన్యూరబుల్ కాజెస్ చెప్పొచ్చు. ఓకే. లైక్ పర్సన్ హూ ఈజ్ ఒక ప్రెగ్నెన్సీ స్టేట్లో కానీ, ఏదైనా ఒబిసిటీ ఉన్నా కానీ, లేకపోతే బేర్ ఫీట్ వర్క్ చేసే వాళ్ళు కానీ ఎక్కువ. సో ప్లాంటార్ ఫేషియటిస్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీ బాడీలో ఏదైనా చేంజెస్ అవుతున్నా కానీ, లైక్ ఇన్ ఎనీ చేంజెస్, ఏమైనా బ్లడ్లో చేంజ్లు ఉన్నా కానీ, లేకపోతే వేరే ఏమన్నా చేంజెస్ ఉన్నా కానీ ఇలాంటి రూపంలో బయట వస్తాయి అన్నట్టు. ఓకే. ఓకే. ఎస్పెషల్లీ ఓబీస్ ఉన్నా కానీ, ఇట్లా హైపర్ వాల్యూమ్ స్టేట్లో ఉన్నా కానీ ప్లాంటార్ ఫేషియటిస్ రావచ్చు. సో ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అనేది ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ కండిషన్ బై దెమ్సెల్వ్స్. ఓకే. మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు ప్రాబ్లం ఏముంది, మనకి బేర్ ఫీట్ నడుస్తే వస్తుంది. సో యూ షుడ్ నాట్ వాక్ బేర్ ఫీట్. నేను అంటుంటాను మా పేషెంట్స్కి, మీరు బేర్ ఫీట్ ఇంట్లో దేవుడి గడిలో తప్ప మిగతా అన్ని ప్లేసెస్లో చెప్పులు అనేది వేసుకోవాలని చెప్తాను. ఓకే. అలా చెప్తే ఏమవుతుందంటే, ఆ చెప్పులు కూడా ఏంటంటే ఇప్పుడు చాలామంది మార్కెట్లో డాక్టర్ ఆర్థోపెడిక్ ఫుట్వేర్ అనుకుంటా హార్డ్ సోల్స్ అనేటివి కూడా అమ్ముతున్నారు. సో అలా కాకుండా సాఫ్ట్ ఫుట్వేర్స్ అని ఉంటాయి. ఇంకా తెలుగులో మా సైంటిఫిక్ భాషలు చెప్పాలంటే ఎంసీఆర్ రబ్బర్ చెప్పులు అంటారు దాన్ని. ఓకే. అలా కాకుండా కూడా సాఫ్ట్ ఫుట్వేర్ ఉంటాయి, సాఫ్ట్ సోల్స్ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఇన్సోల్స్ ఆఫ్ ఫుట్ ఉంటాయి. షూస్లో కూడా ఇలా సిలికాన్ ప్యాడ్స్ లాగా పెట్టుకుంటారు అన్నట్టు. సో దట్ హార్డ్ షూస్ ఉన్నా కానీ ఆ సాఫ్ట్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో మనం ప్రెస్ చేసే ఫీట్స్లో కానీ అది లోపల కుషనింగ్ ఎఫెక్ట్ వచ్చేసి సో హార్డ్గా మన ప్లాంటార్ ఫేషియటిస్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అనేది కరెక్ట్గా చెప్పాలి ఏంటంటే మనకి హీల్ కింద భాగంలో ఒక లిగమెంట్ లాగా ఉంటుంది. దీని ప్లాంటార్ ఫేషియా అపోనియోసిస్ అంటారు దాన్ని. ఓకే. ఒక ఇంక ఫ్యాక్ట్ అంటే ఫ్యాట్ ప్యాడ్ అనుకోండి, అది బోన్ దగ్గర ఎక్కడైతే అటాచ్ అవుతుందో అది వేరే కాజెస్ నేను ముందు చెప్పినట్టు చిన్నగా హీల్ కింద ఇక్కడ చీలుతుంది. చీలగానే ఏమవుతుంది, ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ ఆర్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఎనీ టైం పడుకున్నంతసేపు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే చీలిందో మీరు వేసిన ఫస్ట్ అడుగుకి తక్కువ పెయిన్ వస్తుంది అన్నట్టు. ఓకే. అది ఒక 4-5 స్టెప్స్ వరకు అలానే కంటిన్యూ అవుతుంది. ఒక్కొక్కసారి యాజ్ డేస్ ప్రోగ్రెసెస్ మీరు మెల్లిగా ఏం రాదు. మళ్ళీ ఎప్పుడైతే కూర్చుంటారో లంచ్కో డిన్నర్కో ఎప్పుడో ఒకప్పుడు ఇలా కూర్చున్నప్పుడు ఈవెన్ ఫర్ 1 hour 1.5 hour మూవీకి వెళ్ళినా కానీ కూడా ఇలాంటి పీరియడ్ ఆఫ్ ఇన్యాక్టివిటీ ఉన్నప్పుడు కల్లా మీరు అడుగు వేసిన కొద్ది పెయిన్ వస్తుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ నీడ్ ఆల్వేస్ మాడిఫై యువర్ ఫుట్వేర్. అండ్ నేను చెప్పినట్టు బేర్ ఫుట్ నడవడం కొన్నిసార్లు ఆపేస్తే సరిపోతుంది. ఫ్యూ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు, లైక్ హీల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్ అని ఉంటాయి. లేకపోతే ఒక చున్నీ వేసి కూడా మామూలుగా కాల్కి ఇలా లోపల తన వైపు లాక్కోవడం చేయడం కానీ హీల్ స్ట్రెచింగ్ చేస్తే మ్యాక్సిమం ప్లాంటార్ ఫేషియా అయితే అధిగమించవచ్చు మనలో. సో ఇట్ ఈస్ ఎ నార్మల్ ఫినామినన్. కాకపోతే ఇట్ షుడ్ బి టోల్డ్ బై సమ్వన్ లైక్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్. అలా ఇలా ఉంటుందొచ్చు అని చెప్తే బాగుంటుంది. అయితే సార్ ఇందాక కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము, ఇప్పుడు నిల్చున్న వాళ్ళ గురించి. ఈ నిల్చున్న వాళ్ళలో ఎక్కువగా ఎముకల సమస్యలు వస్తాయంటారు, నిజమేనా? అదే ఇప్పుడు కూర్చుని ఎవరైతే ఉన్నారో ఐటీ ప్రొఫెషనల్స్ కూర్చుని ఉన్నారు. ఎక్కువగా నిల్చునే వాళ్ళు ఎవరు ఉంటారు జనరల్గా? నా చిన్నప్పుడు అయితే మా టీచర్స్ ఉంటుండే, లాంగ్ పీరియడ్స్ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇప్పుడు బ్రేక్ కూడా ఉండవు, ఒక్కొక్కసారి వాళ్ళు ఒక పీరియడ్ అయిపోగానే ఇంకో పీరియడ్కి వెళ్తారు, ఇంకో పీరియడ్ అట్లా 2 hours కంటిన్యూస్గా చెప్తుంటారు. సో లాంగ్ స్టాండింగ్ వాళ్ళకి మెయిన్గా ఇప్పుడు టీచర్స్లో నేను చూస్తాను, టీచర్స్లో మెయిన్గా ఏంటంటే వాళ్ళు
ఇప్పుడు చాక్ పీస్ బోర్డ్ పైన కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ ఓవర్ హెడ్ కంటే ఎక్కువ హైట్ నుంచి చాక్ పీస్ పెట్టి రాసినా కానీ నెక్ అనేది ఎక్స్టెండ్ అవుతుంటుంది. హైపర్ ఎక్స్టెన్షన్ వల్ల వాళ్ళకి నెక్ పే ప్రాబ్లమ్స్ రావచ్చు. ప్లస్ షాప్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, కాన్స్టెంట్గా నిల్చొని ఉంటారు. ప్లస్ షాప్ అటెండెంట్స్ కానీ, ఇప్పుడు షాప్ అటెండెంట్స్ ఎవరైతే ఉంటారు కదా సేల్స్మెన్, వాళ్ళు కూడా నిల్చొని ఉంటారు ఎక్కువ వితౌట్ ఎనీ బ్రేక్స్. సో వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఏంటంటే మామూలుగా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ రెగ్యులర్గా వస్తుంటాయి. వీళ్ళల్లో కూడా మెయిన్గా ఈ క్రానిక్ ఫ్యాటిక్ అనేది తొందరగా రావచ్చు. సో నెక్ పెయిన్ అనేది టీచర్స్లో చాలా కామన్, యాజ్ చెప్పాను కదా మీకు. సో ఏదైతే ఉందో దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో షాప్ అటెండెంట్స్కి కూడా అంతే, రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మనం స్ట్రెచ్ తీసుకోవాలి, ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటుండాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేచి కొంచెం నెక్ స్ట్రెచెస్ కానీ, బాడీ స్ట్రెచెస్ కానీ అలాంటివి చేస్తుంటే ఇలాంటి ప్రొఫెషనల్ వాళ్ళు దే క్యాన్ మూవ్ ఫార్వర్డ్. బట్ ఇదైతే రెగ్యులర్గా చేసే ఎవరైతే టీచర్ ప్రొఫెసర్ ఉన్నారో దే క్యాన్ యాక్చువల్లీ మాడిఫై దేర్ ఓన్ థింగ్. నేను యాజ్ చెప్పినట్టు ఏదైతే వాళ్ళ నెక్ ఎక్స్టెన్షన్ లైక్ చాక్ పీస్ ఎక్కువ వాళ్ళ హైట్ కంటే ఎక్కువ కానీ పైనుంచి రాయడం వల్ల కానీ అలా నెక్ ఎక్స్టెన్షన్లో పోయి పెయిన్ అనేది తొందరగా రావచ్చు అన్నట్టు. సో అది ఎలా క్లియర్గా ఏముంది, వాళ్ళ ఐ సైట్కి దగ్గరలో ఉండేటట్టు రాయడం నేర్చుకుంటే రాయడం స్టార్ట్ చేస్తారు. కానీ రీహాబ్ కానీ చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కానీ చిన్న ఈ ప్రొఫెషనల్ మోడిఫికేషన్లో చేస్తే కానీ ఇది ఎక్కువ రోజుల్లో దే క్యాన్ అవాయిడ్ నెక్ పెయిన్ అన్నట్టు. మెయిన్గా నిల్చునే వాళ్ళకి ఇదే రావచ్చు మెయిన్గా. అయితే మనకి వెన్నుముక్క ప్రాబ్లమ్స్లో వచ్చేటప్పుడు ఎలా కూర్చుంటున్నారు, ఏ పోస్టర్లో పడుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ పోస్టర్ మనకి వెన్నుముక్క నొప్పికి ఏమైనా కాజ్ చేస్తుందా? అసలు బెస్ట్ పోస్టర్ ఆఫ్ కూర్చోవడం కానీ బెస్ట్ పోస్టర్ ఆఫ్ పడుకోవడం కానీ? ఓకే, స్లీపింగ్ పోస్చర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా సుపైన్ పొజిషన్ అంటే మనము బ్యాక్ అనేది మ్యాట్రెస్కి మ్యాట్రెస్కి ఆనుకొని పడుకున్నారనుకోండి, అది రెగ్యులర్గా అందరూ యూజ్ చేసే పొజిషన్ సుపైన్ పొజిషన్. కానీ నా దృష్టిలో సైడ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో సైడ్ స్లీపింగ్ పొజిషన్ అంటారు దాన్ని. సో ఆ పొజిషన్ అనేది చాలా బెస్ట్ స్లీపింగ్ పొజిషన్. ఎప్పుడైనా సైడ్ పొజిషన్ విత్ పిల్లో ఇన్ బిట్వీన్ యువర్ నీస్. ఓకే, రెగ్యులర్గా అది మనం ప్రెగ్నెన్సీ ఉమెన్కి సజెస్ట్ చేస్తుంటాం ఆ పొజిషన్. సో అది ఏమవుతుంది అంటే అందులో సైన్స్ ఏముందంటే ఇట్ విల్ మెయింటైన్ ద కర్వేచర్ ఆఫ్ యువర్ స్పైన్. ఓకే, అదే మీరు సుపైన్లో పెట్టుకున్నారనుకోండి, లైక్ సుపైన్ ద సెన్స్ మ్యాట్రెస్కి ఆనుకొని ఇట్లా స్ట్రైట్గా పడుకున్నారనుకో ఫ్రంట్గా, ఇప్పుడు ఏమైందంటే మీ స్పైన్ అనేది మీ అలైన్మెంట్కి కొంచెం గ్యాప్ రావడం వల్ల కానీ కొంచెం దాని అడ్జస్ట్మెంట్ అది కూడా దానికి కూడా నీస్ కింద పిల్లో పెట్టుకొని పడుకుంటే కొంచెం స్పైన్ అనేది మెయింటైన్ అవ్వచ్చు. సో ఈ స్లీపింగ్ పొజిషన్లో కొందరు ఉంటారు. అన్నిటికంటే వర్స్ట్ పొజిషన్ ఏంటంటే ప్రోన్లో పడుకోవడం, అంటే కడుపు మ్యాట్రెస్కి ఆనుకొని పడుకుంటారు. అది చాలా డేంజరస్ అన్నట్టు. సో ఎందుకంటే మీకు అలైన్మెంట్ రాదు, స్పైన్ అనేది ఇంకా ఎక్కువ ఫ్రెష్ అవుతుంది. ఎవరైతే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళని ఇది ఫస్ట్ అవాయిడ్ చేయాలన్నట్టు. సెకండ్ థింగ్ ఇంకొకటి ఉంటుంది, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి పిల్లో వాడాలా లేకపోతే ఈ పిల్లో సపోర్ట్ ఉండాలా అనేది ఉంటుంది అన్నట్టు. సో నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రెగ్యులర్గా వాళ్ళు సాఫ్ట్ పిల్లో కానీ లేకపోతే స్ట్రైట్గా పడుకున్నా కానీ ఆ కర్వ్ ఆఫ్ ది స్పైన్ మెయింటైన్ అవ్వదు. సో ఆల్రెడీ ఎవరికైతే పెయిన్ ఉందో సో ఈ పిల్లో అనేది సాఫ్ట్ పిల్లో కానీ ఇప్పుడు మెమరీ ఫోమ్ పిల్లో అని వచ్చాయి, అవన్నీ స్కామ్ అవి దట్ డజంట్ హెల్ప్. ఓకే, సాఫ్ట్ చిన్న హైట్ రెడ్యూస్ చేసే పిల్లో కానీ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు సైడ్ స్లీపర్ ఉన్నా కానీ నెక్ పిల్లో పెట్టుకునే అవసరం ఉందంటే 2 పిల్లోస్ పెట్టుకొని పడుకోవడం మేలు. సో దట్ ఇట్ విల్ మెయింటైన్ ద స్పైన్. అల్టిమేట్లీ ద గోల్ ఆఫ్ ది స్లీపింగ్ పొజిషన్ ఏది ఉండాలంటే మీ నార్మల్ కర్వేచర్ ఆఫ్ ద స్పైన్ అలైన్మెంట్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఇంకోటి స్లిట్టింగ్ పొజిషన్ చెప్పారు. సిట్టింగ్ పొజిషన్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను, 1990s పెట్టేసి సిట్ అప్ రైట్, ఇయర్స్ బిఫోర్ షోల్డర్స్ అండ్ ఏదైనా ఏంటి కూర్చున్నా కానీ ఒకవేళ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి ఎట్లుంటుంది ఇఫ్ దే లీన్ ఆన్ ద బ్యాక్, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్పైన్ కర్వేచర్ అనేది మెల్లిగా ఎక్కువ అయిపోయి వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది రావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మీరు ఒక లాగ్ రోల్ కానీ బెడ్ రోల్ కానీ దాన్ని వెనకాల పెట్టేసి బ్యాక్ రెస్ట్ లాగా కూర్చున్నాం అనుకోండి, సో స్పైన్ కర్వేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. సో సిట్టింగ్ అప్ రైట్ కూడా 90 degrees ఆ పొజిషన్లో మెయింటైన్ చేసుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ సిట్టింగ్ పొజిషన్. అయితే మనకి స్పీడ్ బ్రేకర్స్
మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో కానీ ఎక్కడైనా కంప్లీట్గా స్పీడ్ బ్రేకర్స్ సార్. ఈ స్పీడ్ బ్రేకర్స్ వల్ల ఇప్పుడు డెలివరీ బాయ్స్ కానీ లేదంటే బైక్ రైడర్స్, ఆటో వాళ్ళు, కార్ డ్రైవ్ చేసేవాళ్ళు ఎక్కువగా స్పైన్ రిలేటెడ్ సమస్యలతో బాధపడుతున్నారు అన్నారు, నిజమేనా? ఇప్పుడు రెగ్యులర్గా నాకు వచ్చే పేషెంట్స్లో కూడా యంగ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్గా బైక్ నడిపే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ఆల్మోస్ట్ 1 hour దే విల్ కంటిన్యూస్గా బైక్ రైడ్ చేస్తుంటారు. అది జాబ్ చేసేవాళ్ళు, అట్లీస్ట్ దే విల్ హ్యావ్ రెస్ట్. ఒకవేళ వాళ్ళు ఐటీ ఉన్నారనుకోండి ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉన్నారు. సో వాళ్ళ వర్కే బైక్ రైడింగ్ మీద ఉంటుంది, డెవలప్ అవుతుంటుంది. డెలివరీ బాయ్స్లో ఇంకొక ప్రాబ్లం ఏముందంటే వాళ్ళు హెవీ బ్యాక్ ప్యాక్స్ వేసుకుంటారు. అవును. సో అది కూడా వేసుకొని మీరు బైక్ రైడింగ్ అనేది లాంగ్ స్టాండింగ్ చేస్తున్నారు అనుకోండి, దే ఆర్ 2 red flags. ఓకే, మీకు డెలివరీ బాయ్ జాబ్ డెలివరీ ఇవ్వాలనే జాబ్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ ద వర్స్ ఆల్వేస్. అంటే మీరు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది ముందే రెగ్యులర్గా చేస్తుండాలి. కొంచెం యాక్టివిటీ అనేది ఇంటిలోనే స్టార్ట్ చేసుకొని కొంచెం వార్మప్ కానీ అలాంటివి చేసుకొని స్టార్ట్ చేయాలి. ప్రతి డెలివరీకి గంటలు తిరిగే కంటే ముందు కూడా ఒక 10 minutes బ్రేక్ తీసుకొని స్టార్ట్ కావాలి. ప్లస్ హెవీ బ్యాక్ ప్యాక్స్ అనేది అట్లీస్ట్ ఏదైనా ముందు పెట్టుకోవడమో అలాంటివి కాకుండా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ అబౌట్ టు లిఫ్ట్ ఎనీ హెవీ వెయిట్స్, ఓకే, దాంట్లో బ్యాక్ మీద బరువు వేసే కాకుండా నీస్ మీద స్క్వాట్ చేసేటట్టు. ఇప్పుడు బాలీవుడ్ స్క్వాట్స్ ఉంటాయి అన్నట్టు. ఇట్లా బాలీవుడ్ స్క్వాట్ అంటే ఇప్పుడు మనము జిమ్లో చేస్తుంటాం ఇట్లా సుమో స్క్వాట్, అలా చేసినప్పుడు లిఫ్ట్ చేసేటప్పుడు నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పెడితే మనకి బ్యాక్ మీద ఎక్కువ రాదు. సో ఇలాంటిది. ఇంకోటి ఏంటంటే షాక్ అబ్జర్వర్ బాగున్న బండి వాడడం బెటర్. సో ఇలాంటి ఎప్పుడు టైర్లు అరిగిపోయినా కానీ, సో అప్పుడు ఏమవుతుంది, ఇంకోటి మనం వెళ్ళడమే బైక్ మీద వెళ్తున్నాము, ప్లస్ ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ మీకు రోడ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఈ స్పీడ్ బ్రేకర్లు రావచ్చు, ఈ గుంతలు రావచ్చు, వర్షంలో పడడం ఇవన్నీ గుంతలలో రావచ్చు. దాంట్లో పడినప్పుడు ఇవన్నీ ఎక్స్ట్రా బ్యాగేజ్లో పెట్టినప్పుడు మీ స్పైన్ కర్వేచర్ చేంజ్ అవుతుంది, దానివల్ల ప్రెషర్ పెరుగుతుంది, దానివల్ల డిస్క్ బల్స్ రావచ్చు, ఎర్లీ స్టేజెస్లో బ్యాక్ పెయిన్ రావచ్చు. మీరు రెస్ట్ తీసుకోవచ్చు, డెలివరీ బాయ్ జాబ్కి రిజైన్ కూడా చేసే ప్రమాదం కూడా ఉండొచ్చు. సో నేను చెప్పేవైతే చెప్పానో ఇవి జాగ్రత్త. ఇఫ్ యు ఆర్ టేకింగ్ దిస్ జాబ్ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ ఇట్ బిఫోర్ టేకింగ్ దిస్. ఇది ఎనీ స్పీడ్ బ్రేకర్ అనే కాదు, ఎనీబడి హూ డస్ దిస్ జాబ్ షుడ్ ఆల్వేస్ థింక్ ఆఫ్ దీస్ ప్రికాషన్స్ ఎర్లీ అండ్ యూ హ్యావ్ టు టేక్ దిస్ జాబ్. అయితే స్పోర్ట్స్ మ్యాన్స్లో అంటే ముఖ్యంగా మనకి క్రికెట్, ఫుట్బాల్ లేదంటే రన్నింగ్ ఇలాంటి వాళ్ళలో వచ్చే ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటి సార్? క్రికెట్ చాలామంది క్రికెట్ ఆడుతుంటారు. కొన్నిసార్లు ఇప్పుడు చాలామంది ఇప్పుడు బాక్స్ క్రికెట్ అనుకుంటా, ప్లస్ స్టేడియంస్ హైర్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ క్రికెట్ అనుకుంటా డైరెక్ట్ ఆడుతుంటారు. కొందరు యాజ్ ఎ ఫన్ రిక్రియేషనల్ రిసార్ట్కి వెళ్ళినా కానీ ఇమ్మీడియట్గా ఆడదాంలే, చాలా చిన్నప్పుడు బాగా ఆడుతున్నాం అని చెప్పేసి without any preparation for sport they start playing. Okay, వాళ్ళు ఇమీడియట్లీ కొద్దిసేపు ఆడగానే లైక్ ఈవెన్ యూ వాంట్ టు బౌల్ కంటిన్యూస్గా బౌలింగ్ వేద్దాము, చాలా వేద్దాము అని చెప్పి వితౌట్ వార్మప్ అని డైరెక్ట్ తీసుకున్నప్పుడు దేర్ ఇస్ ఎ ఛాన్స్ వెన్ యూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ది స్పోర్ట్, అప్పుడు మజిల్ ఇంజరీ కావచ్చు. షోల్డర్లో అయితే ఒకసారి రొటేటర్ కఫ్ ఇంజరీస్ అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు స్ట్రెస్ లేని మజిల్ని మీరు సడన్గా ఒకసారి బౌలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బౌలింగ్లో మీకు షోల్డర్ అనేది ఫుల్ ఆర్క్ తిరగాలి, దాని తర్వాత బ్యాక్ కూడా బెండ్ కావాలి. సో ఇలాంటివి వితౌట్ ఎక్సర్సైజ్ ఆర్ వితౌట్ ప్రాపర్ వార్మప్స్ ఆర్ ఎనీథింగ్ ఇఫ్ యూ డైరెక్ట్లీ గో ఇన్ టు స్పోర్ట్స్ అప్పుడు వీళ్ళకి చాలా అవసరం. సో అందుకనే ఏదైనా తీసుకునే ముందు కానీ ఏదైనా కొంచెం స్ట్రెచెస్ చేసుకొని తర్వాత వేయడం కూడా. అప్పుడు ఇనీషియల్గా మీరు స్టార్ట్ చేసినా కానీ ఏదో డైరెక్ట్గా 5-10 ఓవర్లు వేసేస్తాం అన్నట్టు చూడకుండా కానీ ఇమీడియట్ సడన్గా రెస్ట్ తీసుకున్నా కానీ అప్పటికైనా పనికొస్తుంది. సో ఇంకోటి బ్యాటింగ్ చేసేటప్పుడు మనకు రెగ్యులర్గా చాలామంది సచిన్ టెండూల్కర్కి ఒక ప్రాబ్లం ఉండే టెన్నిస్ ఎల్బో అని చెప్పేసి, మనం కవర్ డ్రైవ్ చేసినప్పుడు ఈ టెన్నిస్ ఎల్బో ఇటువైపు లాటరల్ సైడ్ ఎక్కడైతే పెయిన్ ఉందో ప్రతిసారి మూమెంట్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. ఎందుకంటే సడన్ మూమెంట్ కానీ ఇట్లా జర్కీ మూమెంట్ వచ్చినా కానీ ఇక్కడ పట్టేస్తాం అన్నట్టు. మనం క్రికెట్లో వితౌట్ అని వార్మప్ చేసినాం అనుకో, డ్రైవ్ చేసినప్పుడు అప్పుడప్పుడు ఇది స్టార్ట్ అవుతుంది. సో బ్యాటింగ్ చేసేటప్పుడు ఇలా, ఇంకా ఫీల్డింగ్ చేసేటప్పుడు ఇట్ ఇన్వాల్వ్స్ లాట్స్ ఆఫ్ రన్నింగ్,
లాట్స్ ఆఫ్ డైవ్స్, వీటితో ఒక్కొక్కసారి జంప్ చేసి క్యాచ్ పడదాం అని చెప్పేసి అథ్లెటిక్గా ఫీల్ అవుతుంటారు. సో అలాంటప్పుడు దేర్ ఇస్ అ హై ఛాన్స్ ఆఫ్ నీ స్ప్రెయిన్స్, యాంకిల్ స్ప్రెయిన్స్. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ల్యాండ్ ఎలా అవుతామో తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు మీరు చూసినట్టున్నారు, శ్రేయస్ అయ్యర్ అని క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, ఫ్యాటల్ ఇంజరీ. ఆయన క్యాచ్ తీసుకునేటప్పుడు కింద పడ్డగానే రిబ్ ఇంజరీ అయింది. రిబ్స్ ఇరిగిపోయాయి, తర్వాత స్ప్లీన్ ఇంజరీ. అంత పెద్ద ప్రొఫెషనలే మనకు ఫీల్డింగ్ చేసేటప్పుడు అలాంటి డైవ్ చేసినప్పుడు అండ్ క్యాచ్ తీసుకున్నప్పుడు అవుతున్నప్పుడు షుడ్ థింక్ ఆఫ్ వెన్ యూ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ వన్స్ ఇన్ ఏ వైల్. రెగ్యులర్గా ఆడే వాళ్ళకి దే విల్ నో. ఓకే, సో సపరేట్గా గేర్ వేసుకోవడము, స్పోర్ట్స్ గేర్ వేసుకోవడము, కరెక్ట్గా మంచి షూస్ వేసుకోవడం ఇంపార్టెంట్ ఇట్లాంటి వాటిలలో. ఫుట్బాల్లో అయితే మెయిన్గా లిగమెంటస్ ఇంజురీస్ చాలా కామన్ అండి. సో ఎందుకంటే మీరు సడన్ జర్కీ మూమెంట్స్ వస్తుంటాయి. ఇప్పుడు బాల్ ఇలా వస్తుంది, సడన్గా ఎవరో తీసుకెళ్ళగానే మీరు సడన్ తిరగగానే ఇమీడియట్గా సడన్ ఇక్కడ లాక్ అయిపోయింది అనుకోండి ఫుట్. లిగమెంట్స్ ఏవైతే నీస్కి బోన్ అటాచ్ అవుతుంటాయో అవి సడన్గా స్ప్రెయిన్ కావడం కానీ, టేర్ అవ్వడం కానీ, ఒకసారి హాఫ్ టేర్ కావచ్చు, పార్షియల్ టేర్ అంటారు, కంప్లీట్ టేర్ కావచ్చు, ఇలాంటివి రావచ్చు. సో ఫుట్బాల్ అనేది వెరీ అథ్లెటిక్ స్పోర్ట్ అండ్ నీస్కి కానీ యాంకిల్కి కానీ చాలా డేంజరస్ అన్నట్టు. సో అది కూడా ఇట్ షుడ్ బి వెన్ యూ ఆర్ టేకింగ్ అప్ దట్ స్పోర్ట్ ఆర్ యాజ్ ఎ హాబీ ఆర్ ఎనీథింగ్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. మంచి స్పోర్ట్స్ షూస్ వేసుకోవాలి. ఇట్లాంటి సడన్ జర్కీ మూమెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ వైల్ ప్లేయింగ్. ఓకే, అండ్ మీరు రన్నింగ్స్లో చెప్పారు. రన్నర్స్లో అయితే రెగ్యులర్గా రన్నర్స్కి వచ్చే వాళ్ళకి చాలా పెయిన్స్ రావచ్చు. రన్నర్ నీ అనే పేరే ఉంది. అదేంటంటే పటలో ఫ్యూమరల్ పెయిన్, ఇమోచిపా వెనకాల పెయిన్స్ వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తుంటాయి అంటే మనకి లాంగ్ స్టాండింగ్ వితౌట్ బ్రేక్స్ ఒక్కొక్కసారి తీసుకోవడం వల్ల పెయిన్స్ వస్తుంటాయి. అలా కాకుండా మీకు అన్ఈవెన్ సర్ఫేసెస్, ఇప్పుడు మీరు అన్నట్టు గుంతలలో ఫ్లాట్ ట్రాక్స్ లేకుండా గడ్డి మీద కాకుండా మీరు నార్మల్ రోడ్స్, గుంతలో ఉన్న రోడ్స్లో అన్ఈవెన్ ట్రాక్స్ మీద వెళ్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఎత్తులో గడ్డలలో అట్లా రన్నింగ్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫుట్ అనేది రాంగ్ పొజిషన్లో ల్యాండ్ అవ్వచ్చు. సో అప్పుడప్పుడు నీస్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల కూడా నీ పెయిన్ అనేది చాలా కామన్గా రావచ్చు. సో మీరు దానికి కూడా ఏంటంటే మీరు ఫస్ట్ మావప్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేస్తే నీ పెయిన్స్ అనేది కూడా ఆపచ్చు.